ఒక సాయంత్రం రాఘవ్ రాసిన అర్థం కాలిపోయిన ప్రేమలేఖను గురించి ఒక రహస్య కథ మొదలవుతుంది. ఆ ప్రేమలేఖ అందుకున్న లక్ష్మి వణికిపోతున్న చేతులతో ఆ లేఖను బిగ్గిగా పట్టుకుంది. ఆమె గాలిలో ఎగురుతున్న కాలిపోయిన పెళ్లిచీర తన గుండెలోని నొప్పిని ప్రతిబింబిస్తుందని భావించింది. లేఖలో మొదటి వాక్యం చదువుతూ ఆమె తన హృదయంలో ఒక కొత్త వెలుగును అనుభవించింది. లక్ష్మీ, ఆలయ ఘంట దగ్గర నన్ను వేచి ఉండు. నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లను. ఆమె ముఖం మృదువవుతుంది. కన్నీళ్ల మధ్య చిన్నపాటి చిరునవ్వు మెరిస్తుంది. అలా చదవడం కొనసాగించగానే ఆమె చుట్టూ ఒక వెలుగు కాంతి విస్తరిస్తుంది. హాంటెడ్ మెన్షన్ అంతా ఆ కాంతితో నిండిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి లభిస్తున్నట్లు అనిపించింది. కాని ఆమె మదిలో ఒక కల్లెవెవ్వు అందమైన అనుభూతులను పగలగొట్టే నిశ్శబ్దం వినిపించింది. అకస్మాత్తు ఆమె ఆ శాంతియుత కాంతిని మర్చిపోయి గ్రామస్థుల ద్రోహాన్ని గుర్తుకు తెచ్చుకుంది. రాఘవ్ను లాక్కెళ్ళి తాన్నే గదిలో బంధించి అగ్నితో బలిపెట్టిన ఆ భయంకర రాత్రి. ఆ కాంతి ఒక్కసారిగా చీలిపోతుంది. ఆమె కళ్ళు ఎర్రగా మండిపోతాయి. నొప్పి, కోపంతో కేకలు వేస్తుంది. మెన్షన్ గోడలన్నీ చీలిపోతాయి. రక్తం నరాల్లా పొంగివస్తుంది. ఇల్లు సజీవంగా భూమి కంపిస్తూ మాయలతో నిండిపోయింది. ఆమె అరిచింది, వాళ్ళు నా ప్రేమని నాశనం చేశావు. నా పెళ్లిని నా అంత్యక్రియలుగా మార్చేశారు. శ్రీ అనే హీరో ఆమె కష్టాలను పష్టించే ప్రయత్నం చేస్తూ, లక్ష్మి, వాళ్ల దుర్మార్గం నీ ప్రేమని ద్వేషంగా మార్చనివ్వకు. రాఘవు ప్రేమ పవిత్రం, అదే నీకు మార్గం చూపాలి అని గట్టిగా అరిచాడు. ఆమె లేఖను మళ్లీ చూసింది. ఆలోచనలో ఉంది. రాఘవు జ్ఞాపకంతో శాంతి పొందాలా, లేక తన జీవితం నాశనం చేసిన గ్రామస్థులపై ప్రతీకారం తీర్చుకోవాలా? ఒక్కసారిగా అన్ని దీపాలు ఆరిపోతాయి. స్క్రీన్ నల్లగా మారిపోతుంది. ఎపిసోడ్ ఇక్కడ ముగుస్తుంది.